యమునను ఆ రోజు బెంగళూరులో ఆ హోటల్లో ఏం జరిగింది అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఎమోషనల్గా ఫీల్ అవ్వకూడదని ఇక్కడికి వచ్చాను. నేను తప్పు చేసి ఉంటే 5 years ఫైట్ చేసేదాన్ని కాదు. సింపుల్గా నా లైఫ్ నేను అందరిలాగే గడిపేదాన్ని. ఎన్నో రాత్రుళ్ళు నిద్ర లేకుండా ఆత్మహత్య చేసుకునేదాకా ఎందుకు వెళ్ళడం? నేను వెళ్ళింది సీసీబీ ఆఫీస్కి మాత్రమే, ఐటీసీ హోటల్కి కాదు. ఆ తప్పు చేయలేదు కాబట్టి ఇంత ఏడుస్తున్నాను అన్నారు. నిజము అనేది అందరికీ తెలుసు, డైరెక్ట్గా లీగల్గా ఒప్పుకోలేదు. కానీ ఆ తప్పు చేసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ మీకు జరిగింది అన్యాయమే, ఇక్కడితో ఆపేయండి, పెద్దది కూడా చేయొద్దు, మీరు దీని నుంచి తొందరగా బయటికి రండి, మేము బాధపడుతున్నాము. ఆ బాధపడుతున్న వాళ్ళు ఎవరో యమున చెప్పలేదు. లీగల్గా జరిగింది ఏమిటంటే యమునని సీసీబీ ఆఫీస్కి ఒక ఎంక్వైరీ ఉందని పిలిచారట. యమున వెళ్ళి అన్ని డీటెయిల్స్ చెప్పారు. సస్పెక్ట్ చేసి నట్టుగా కేసు పెట్టారు. నేను అరెస్ట్ అయ్యాను కానీ వెంటనే బెయిల్ వచ్చేసింది. వచ్చేసాక కేసు జరిగింది. ఇవన్నీ ఫాల్స్ కేస్ అని స్టెప్ బై స్టెప్ తేలింది. ఏది వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. అలా నేను ఐ కేమ్ అవుట్. పోలీసులు సస్పెక్ట్ చేశారంటే ఏదైనా క్లూస్ ఉంటేనే కదా అని యమునని అడిగితే అది నాకు తెలియదు, డీటెయిల్స్ తెలియవు, ఆ రూల్స్ ఏమిటో వాళ్ళకే తెలియాలి, నేనుగా ఏ హోటల్కి వెళ్ళలేదు అన్నారు. అది ప్రూవ్ చేయడానికి ఫైట్ చేశా, అది క్లియర్ అయిపోయింది అన్నారు. కోర్టు నుంచి నేనే తప్పు చేయలేదని ఆర్డర్ వచ్చింది. మీరు ఇక్కడితో ఆపేస్తే బాగుంటుందని బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇండస్ట్రీ నుంచి కాదు, ఫినాన్షియల్స్ ఎవరైనా చేసి ఉంటారేమో అని అనుమానము. కానీ ఈ విషయం ఇక్కడితో ఆపేద్దాం, ఎందుకంటే నేను ఫైర్ బ్రాండ్ అని అందరూ అంటారు, కానీ నాకు ఫ్యామిలీ ముఖ్యం, అందుకే వాటి జోలికి వెళ్లకుండా నా పని నేను చేసుకుంటున్నాను అన్నారు యమున. ఈ కేసు అయ్యేంత వరకు యమున ఒంటరితనాన్ని ఇష్టపడేవారు. వాళ్ళ నాన్నగారితో కూడా మనసు విప్పి మాట్లాడేవారు కాదట. ఆ బాధతోనే ఆయన ఆ టైంలో మరణించారు. అది యమునను బాగా కృంగదీసింది. పుండు మీద కారం జల్లడం అంటే ఇదేనేమో అనిపించిందట ఆమెకు. నవంబర్ 15, 2011లో వాళ్ళ నాన్నగారు చనిపోయారు. సో మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది. నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను, కర్ణుడిలా ఉండకూడదు, కృష్ణుడిలా ఉండాలి అని డిసైడ్ చేసుకున్నాను. నాకు అన్నీ ఫాదర్ పోలికలే వచ్చాయి, మా అమ్మగారి గట్టితనం రాలేదు అన్నారు యమున.